మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మనకి ఇక్కడ ఈ సెంటర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అంటేనే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి రావడం కూడా మీడియాకి అనుమతి లేదు అని చెప్పేసి కూడా మనకి ప్రిన్సిపల్ అయితే మనకి ఖచ్చితంగా వాగ్వాదానికి దిగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఎందుకు వచ్చిర్రు అనేదాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ డిఈఓ కావచ్చు, నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన డిఈఓ వాళ్ళకి కాల్ చేసి చెప్పారంట ఇక్కడ మీడియాకి అనుమతి లేదు అని చెప్పేసి. మీడియా ఎందుకు వస్తుంది? మీడియా ఖచ్చితంగా మనకి మీడియాకి కాల్ వస్తేనే ఖచ్చితంగా మనం ఇక్కడికి వస్తాం. సో ఇక్కడికి వచ్చి మనకి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి అన్న తర్వాతనే ఇక్కడ ఉన్న పూర్తి యంత్రాంగం అనేది కదిలిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఫుల్గా ఉన్న క్లాస్ రూమ్స్ అన్నీ ఖాళీ అయిన తర్వాతనే ఇప్పుడు ఇట్లాంటి దృశ్యాలు మనం చూద్దాం. మొత్తం ఖాళీ అయిపోయింది. మనం వచ్చిన తర్వాతనే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పైగా మనకి ఏమంటున్నారు, మీకు అనుమతి లేదు, మీడియాకు అనుమతి లేదు అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వెళ్ళండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సుమన్ టీవీ అనేది ఖచ్చితంగా ముందుంటుంది సొల్యూషన్లో. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమంలో కావచ్చు, ప్రతి దాంట్లో సొల్యూషన్ తెచ్చేదే సుమన్ టీవీ. సో ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి క్వశ్చన్ చేపించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. సో మనము ప్రిన్సిపల్తో మాట్లాడదాము అనే టైంకి ఖచ్చితంగా ఆయన ఎస్కేప్ అయిపోతున్నాడు. ఎందుకు ఎస్కేప్ అవుతున్నాడు? ఇక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఖచ్చితంగా బల్ల గుద్ది ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉండే. కానీ ఆయన మనకు ఆఫ్ స్క్రీన్లో వచ్చేసి బయటకు వెళ్ళిపోయి మీకు అసలు అనుమతి లేదు అది ఇది అని అంటే ఖచ్చితంగా మేము ఇక్కడనే ఉంటాము, సొల్యూషన్ వచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటామని చెప్పేసి మనం సమాధానం ఇచ్చినాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటే ఖచ్చితంగా అతను మనకి ఈ మాట అనేవాడు కాదు. అదేవిధంగా మీడియాకు పర్మిషన్ లేదు, అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేస్తుండే. సో ఖచ్చితంగా ఈ వీడియో అధికారులు చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ కావాలా, ఈ పాఠశాల గురించి ఖచ్చితంగా రెస్పాండ్ కావాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకి మన స్కూల్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ అయితే ఇక్కడ పనిచేస్తున్నారంట. 20 సంవత్సరాల నుంచి ఏమీ మారలే, ఈ సంవత్సరమే ఒక రేకులు మారినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఆన్ స్క్రీన్లో చెప్పకపోవచ్చు కానీ ఆఫ్ స్క్రీన్లో అయితే ఖచ్చితంగా బాధపడుతున్నారు. సో ఈ స్కూల్ గురించి పూర్తిగా మాట్లాడడం ఖచ్చితంగా టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం కూడా చేంజ్ అయిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ 1 మంత్లో కొన్ని ఏదైతే మనకి కంప్లైంట్స్ చేసిన తర్వాత ఇక్కడ గతంలో ఎవరైతే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్షంలో కావచ్చు, అదేవిధంగా వర్షానికి నాని ఎండకి ఎండి చలికి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి చాలామంది ఫేస్ చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ స్కూల్ గురించి మాట్లాడుకుంటే లోపల మొత్తం ఏడియాడ పర్రెలా చేసిన ఈడ మన గోడలకి అయినా కూడా తీసుకొచ్చేసి నామమాత్రంగా ఏదైతే పని చేద్దాము చూపిద్దామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా రేకులనైతే వేసారు. సో రేకులు వేయడం అనేది కాదు, ఖచ్చితంగా గోడలు బలంగా పునాదులు గట్టిగా ఉంటేనే ఖచ్చితంగా మనకి గోడలు గట్టిగా ఉంటాయి, స్లాబ్ గట్టిగా ఉంటుంది. కానీ ఏం లేకుండా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కోటగల్లి ఏదైతే కోటగల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ నిర్లక్ష్యమైన పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు. సో జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.